మేలుగోరిన స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు. అంటే దేని వల్ల గాయాలు? మాటల వల్ల గాయాలు. మనం మేలు కోరి మనం మంచిగా ఉండటం కొరకు, మనం సంతోషంగా ఉండటం కొరకు, మనం నెమ్మదిగా ఉండటం కొరకు, మనం ఆరోగ్యంగా ఉండటం కొరకు ఏం చేస్తాడు? కొన్ని గాయపరిచే మాటలు మనకు తెలియజేస్తాడు. ఒరేయ్, నువ్వు చేసే తప్పు, ఓ అమ్మా నువ్వు చేసే తప్పు, నువ్వు వెళ్ళే మార్గం సరైనది కాదు, నువ్వు చేసే పని మంచి పని కాదు, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టు, నువ్వు పరిశుద్ధంగా జీవించు, పవిత్రంగా జీవించు, యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించు. అమ్మా ఎంతకాలము, అయ్యా ఎంతకాలము నువ్వు లోకంలో జీవిస్తావు, పాపంలో జీవిస్తావు, అపవిత్రురాలిగా నువ్వు జీవిస్తావు? పరిశుద్ధంగా జీవించు, పవిత్రంగా జీవించు, దేవునికి ఇష్టరాలుగా నువ్వు జీవించు. అప్పుడు నువ్వు నిత్యరాజ్యాన్ని పొందుకుంటావు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. ఈ జీవితం కాదు, ఈ జీవితం